కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అభివృద్ధిని గాలికి వదిలేయడంతో పాటు కనీస మౌలిక వసతులు ప్రజలకు మంచినీటిని అందించడంలో పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు యానాం, సావిత్రినగర్, గిరిజనపేట తదితర మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానాం ప్రజలకు త్రాగేందుకు మంచినీటితో సహా మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సుమారు 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉందని, ఢిల్లీకి వెళ్లి రావడం, ఎన్నికల్లో చెప్పుకోవడం తప్ప మల్లాడి కృష్ణారావు యానాంలో చేసిన అభివృద్ధి శూన్యమని స్థానిక ప్రజలే ఆరోపిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి ఫోటోలోకి పరిమితమైంది తప్ప గ్రామాలలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. యానం అంతా కూడా భ్రష్టపడిపోయిందండి. మేము యానం కోసం, యానం పౌరులుగా మేము చెప్పుకోవాలంటే మాకే సిగ్గేస్తుంది. ఇన్ని ప్రాబ్లంతో యానం ఉందా అని చెప్పి. పేరుకేమో మినీ సింగపూర్ అని చెప్పేసి గొప్ప. ఒకప్పుడు యానంలో పెళ్లి చేసుకుంటే చాలండి అని చెప్పేసి ఊరికి ఎగబడిపోయి వచ్చేసారు. యానంలో ఎవరైనా పెళ్లి చేసుకున్నాం అండి బాబు, ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉండొచ్చారు, అమ్మాయిని ఇచ్చినా ఇక్కడికి రావాలి, కొడుకునిచ్చినా ఇక్కడికి రావాలి. ఆ విధంగా ఉండే యానంలో వెళ్ళాలని పరిస్థితి, యానం నుంచి ఎన్ఓసి తీసుకుని పారిపోయే పరిస్థితి ఉంది. ఒక ఫ్రెంచ్ యానం అంటే పెద్ద పేరు ఉండేది. ఇది ఓవరాల్ గా నాశనం అయిపోయిందని అంటే కేవలం రాజకీయ నాయకుల వల్ల అని చెప్తాను. ఈ రోజు 100% వాళ్ళ వల్లే. ఒక రేషన్ రావట్లేదన్నా, లేకపోతే ఉపాధి ఏవి రావట్లేదన్నా కూడా కేవలం వాళ్ళ వల్లే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ప్రజలందరూ గుర్తించి దీని మీద ఖండించాలి. తప్పు అంటే తప్పుని ఖండించండి. భయపడుతూనే ఉంటారు జీవితం అంతా. దయచేసి మా ఆవేదన కానీ ఇక్కడ ఉన్న పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, దయచేసి మీరు సపోర్ట్ చేయండి. మీ ఓట్లు అడగట్లే, మీ తప్పుని మేము అడగడానికి మీరు ధైర్యంగా వస్తాం. మీరు నిలబడండి చాలు, అంతే. మేము ఓట్లు ఏమని మిమ్మల్ని అడగట్లేదు. తప్పులు మిమ్మల్ని అందరికీ ఏదో హెల్ప్ కోసం మీరు ఆడ మీకు ఇబ్బంది ఉంది కాబట్టి ఇబ్బందిని మేము అడగడానికి వస్తాం. మీరు దానికి నిలబడి ధైర్యంగా ఉంటే చాలు. నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఎండాకాలం వచ్చినప్పటికీ ప్రాబ్లం ఇదే వస్తుంది, మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. ఇది తక్షణమే ఇమ్మీడియట్లీగా పీడబ్ల్యూ వారు రేపు పొద్దున్న ఇమ్మీడియట్లీగా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము రేపు పొద్దున్న పీడబ్ల్యూ దగ్గర ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ ఈ ఏటుకొట్టు రోడ్డు ఏదైతే ఉందో చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే యానాలో పోల్ డెవలప్మెంట్ చేసేసాను, అన్ని కోట్ల రూపాయలు తెచ్చేసానని చెప్పి గొప్పలు చెప్పి యానంలో బోర్డు ఉత్సవాలు బోర్డు అన్న వాటికి డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు ఇక్కడ ఈ ప్రజలకు ఉపయోగపడేది వీళ్ళ వల్ల నీ లబ్ధి పొంది ఇక్కడ నుంచి ఢిల్లీ స్థాయి దాకా పేరు వచ్చిందంటే వీళ్ళు సాగుతున్న ప్రజలు, గిరిజనపేట ప్రజలే. ఈ ప్రజలందరినీ గాలి వదిలేసి ఇలా ఏ మాయ మాటలు చెప్పి ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు అధ్యయనంగా ఉండి ఇవాళ శ్మశానాలకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎవరన్నా మనిషి చచ్చిపోతే బాడీని తీసుకెళ్ళినా కూడా రొప్పల్లోంచి ముళ్ళ కంచెల్లోంచి దూరి వెళ్ళాలనే కర్మ ఇక్కడ పట్టిందంటే మాగా ఆశ్చర్యం కలుగుతుంది. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పొద్దున్న ఏడుగొట్టు కూడా శుభ్రం చేయించిన రొప్పలు అనేది ఎప్పుడు కూడా వచ్చేస్తూనే ఉంటాయి. దీనికి టోటల్ పరిష్కారం కూడా పీడబ్ల్యూడీ వారు రేపు పొద్దున్న ఈ రోడ్డు అంతా కూడా ఎస్టిమేట్ వేసి రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బందులు లేకుండా కలిగించాలని చెప్పేసి, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైను ఏవి కూడా స్ట్రీట్ లైట్లు లేవు. ఇక్కడ స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా వేయాలని చెప్పేసి ఎలక్ట్రికల్ వేయాలని కూడా కోరుతాం.